మహిషాసుర జన్మ వృత్తాంతం. పూర్వకాలంలో మహిషుడనే దైత్యుడు మేరుపర్వత శిఖరం మీద 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి అమరత్వం ప్రసాదించమని అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి, దైత్యవీర, పుట్టినది ప్రతిదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతిదీ పుట్టుక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశనం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో, తీరుస్తాను అన్నాడు. అయితే పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇయ్యి. ఆడది నన్నేమి చేయలేదు. అబల నన్ను చంపుతుందా? అసంభవం. అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను. మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరం ఇచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు. మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. జన్మేజయ, ఈ మహిషుడు ఎవరు? మహిష రూపం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి. అవునా? విను, ఆ వివరాలు కూడా చెబుతాను. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతడికి 2 కుమారులు, రంభుడు, కరంభుడు అని వారి పేర్లు. ఇద్దరూ భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికి సంతానం లేకపోయింది. ఆ దిగులుతో తపస్సు చేశారు. కరంభుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు. రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి. మొసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్ళల్లోకి లాగి సంహరించాడు. ఇది రంభుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు. తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని సంకల్పించుకున్నాడు. ఎడమ చేతితో జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు. చటుక్కున అగ్నిదేవుడు వారించాడు. రంభాసుర, ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం. పిచ్చివాడ, విరమించు. ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకు నువ్వు సంతుష్టుడివైనట్టయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు. దేవ దానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలిశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె అనగా మహిషి కనిపించింది. ఎదకు వచ్చి కామార్తి అయి విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించింది. సంగమించాడు. అది గర్భవతి అయింది. దాన్ని తీసుకొని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామార్తి అయి ఆ రాజమహిషి ఆ గేదెను వెంటపడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. రంభుడి పిడిగ్రుద్దులకు ఆ దున్నపోతు చలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడు గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలి అనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది.
కట్టకడపటికి దున్నపోతు మరణించింది. యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితిపేర్చారు. కళేబారాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడు గేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు. అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మన మహిషాసురుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షస రూపాల కలయిక. తండ్రి రాజ్యానికి వారసుడై పటాభిషిక్తుడయ్యాడు. రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడుగా అంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతం. మహిషాసురుడి యుద్ధ సన్నాహం. వరదర్పితుడైన మహిషాసురుడు జగత్తునంతటినీ వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. చిక్షురుడు సేనాపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అసీలోమ, బిడాల, భాష్కల, త్రినేత్ర, కాలబంధ కాదులు దండనాయకులుగా మహిషుడి విజృంభించి భూపాలులందరినీ సామంతులుగా చేసుకొని కప్పాలు కట్టించుకున్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతున్నాడు. బ్రాహ్మణులందరూ వసులైపోయారు. యజ్ఞయాగాలలో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. క్షితి మండలం అంతా స్వాధీనం కావడంతో ఇప్పుడింకా మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరికి దూతని పంపించాడు. ఇంద్ర, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి. అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా? వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు. ఓ అహల్యాజారుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం. నీ మనస్సుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమో చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టం అని ఆ దూత మహిషాసురుడు సందేశం వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వులు పులుముకున్నాడు. దూత, మీ మహిషాసురుడు మదగర్వం ఎంతటితో తెలుసుకున్నాను. రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. మీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి ఇంత ఖండకావరమా? వాడి కొమ్ములు విరగ్గొట్టి బలమైన ధనస్సు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయనే కదా విర్రవీగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను. శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చొని ఎగరడం కాదు. దేవేంద్రుడితో యుద్ధం ఏమనుకుంటున్నాడో రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్పాడు. ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు. తన బలము, తన సైన్యము చాలా గొప్పవి, పరిపూర్ణమైనవి అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? భృత్యుడు తన ప్రభువు ఎదుట ఎప్పుడు ప్రియము సత్యము పలకాలని కదా పెద్దలంటారు. ఇది నీతి. కేవలం ప్రియం చెప్పడం కానీ, పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదన్నారు. శత్రురాజు విషం కక్కితే భృత్యుడైన దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభువు ఎదుట వినిపించగలగాలి. ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, ధైర్యము చాలడం లేదు. హేతుబద్ధంగా దూత చెప్పిన ఈ మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. దైత్యవీరులందరినీ పిలిపించాడు. తోక పైకెత్తి
మూత్ర విసర్జన చేశాడు. అందరికీ వినిపించేట్టు అరిచాడు. దైత్యవీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు. సన్నద్ధులు అవ్వండి. ఆ సురాధముణ్ణి జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడెవ్వడు? 1000 మంది ఇంద్రులనైనా నాకు సాటిరారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. వీడు, ఈ ఇంద్రుడు, ముక్కు మూసుకొని శాంతి చిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాసూరుడు, కుటీలుడు, లంపటుడు, పరమదార పహర్త. అప్సరసలే వీడి బలం. తపస్సులను ధ్వంసం చేయడమే వీడి ప్రతాపం. కలుడు, అల్పాయుధుడు, నిత్యపాపి, విశ్వాసఘాతకుడు. సంధి చేసుకొని నమ్మించి నముచి దైత్యుణ్ణి మట్టుబెట్టాడు. మోసం చేసి పొట్టనబెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఒకడు నిత్య కపటి, కుహకుడు. ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి పంది రూపానికైనా వెనుకాడడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు. నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి. వీళ్ళ కుత్సత్సాలకు కుతంత్రాలకు లొంగను. దేవతలను చస్తే నమ్మను. చూస్తా ఇంద్రుడేమి చేయగలడో, ఉపేంద్రుడేమి చేయగలడో. రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్ను ఏమి చేయలేడు. అష్టదిక్పాలకులను సచీపతిని తరిమికొట్టి స్వర్గ సామ్రాజ్యం కైవసం చేసుకుంటాను. అటుపైని మనమే యజ్ఞ హవిర్దోతం, సోమపానం మనదే, స్వర్గలోకం మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీకందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమీ చేయలేరు. ఏ పురుషుడు నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్ను ఏమి చేయగలుగుతుంది? దైత్యవీరులారా, నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవ వీరులను అందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెడదాం. నిజానికి నేనొక్కడినే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా, శోభ కోసమని మిమ్మల్ని అందరినీ పిలిచి తీసుకువెళ్తున్నాను. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో, ఈ గిట్టలతో దేవతలను చీల్చి చెండాడతాను. వరం ఉంది కదా, మనకు తిరుగులేదు. మరణం లేదు, అపజయం లేదు. అందరూ సన్నద్ధులు అవ్వండి. బయలుదేరండి. దేవలోకం జయిద్దాం. నందనంలో విహరిద్దాం. మందార కుసుమాలను అలంకరించుకుందాం. అప్సరసలతో క్రీడిద్దాం. కామధేనువు పాలు త్రాగుదాం. సుధాపానం చేద్దాం. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాం. రకరకాల మద్యాలు, ఆసవులు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింపజేస్తారు. ఇవాళనే స్వర్గానికి పోదాం. సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణ చేయండి. మన గురువు శుక్రాచార్యుణ్ణి పిలవండి, అర్చించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్య నాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బితబ్బిబైపోతూ త్వరగా తన మందిరానికి చేరుకున్నాడు.